దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. సమీక్షణ దేవాదేవునికి స్తోత్రాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ ఆత్మీయులుగా ఆత్మానుసారులుగా జీవించాలని, ఆర్థికంగా బలంగా ఉండాలని, మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలని మీకోసం అనుదినం నేను ప్రార్థన చేస్తున్నాను. నా కోసం, నా కుటుంబం కోసం మీరందరూ ప్రార్థన చేయండి. మనం ఈ లోకంలో జీవిస్తున్నామంటే మన మీద దేవుని ప్రణాళిక ఉంది. ఆయన మనల్ని పోషించేవాడు, మనల్ని లేవనెత్తేవాడు, మనల్ని నిలబెట్టేవాడు. పరిశుద్ధంగా మనం జీవించినట్లయితే ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలి. ఈ లోకంలో మనల్ని ఎవరు ప్రేమించకపోయినా మన ప్రభువు మనతో ఉండి మనల్ని సంరక్షిస్తాడు. అలాగే ఎంతోమంది మన చుట్టూ ప్రజలు దేవుడి ప్రేమ తెలియక సాతానుతో జతకట్టి, సాతానుడు చెప్పినట్టు విని వాడు ప్రలోభాలకి లొంగి శరీరాన్ని పాడు చేసుకుంటూ రోగాలతో, ఆరోగ్యం లేక శాపకరమైన జీవితం జీవిస్తున్న ప్రజలు ఎంతోమంది ఉన్నారు. ఆయన ప్రేమ సువార్త ప్రకటించాలని అనేక నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి మనం జీవించాలని ప్రభు ఎదురు చూస్తున్నాడు. మన కోసం మనం సంపాదించుకోవడం కాదు, కానీ ఆత్మల పట్ల భారం కలిగి మనం జీవించాలి. ఎంతోమంది దేవుడి పేరు చెప్పుకొని ఎంతోమందిని దేవుడికి ఇష్టంగా లేకోకుండా నశించిపోయారు. ఎంతోమంది దేవుడు బాగు చేస్తాడు, దేవుడు బలపరుస్తాడు, దేవుడు స్థిరపరుస్తాడని వాళ్ళ పరిశుద్ధత లేక, దేవుని యందు భయభక్తులు లేక నశించిపోయారు. కొంతమంది అయితే దేవుడు తెలియక లోక సంబంధమైన అల్పకాల పాప భోగాలకి బానిసై సాతాను తొత్తులుగా జీవిస్తూ దేవునికి ఇష్టం లేని జీవితం జీవిస్తూ అభాగ్యులుగా, అయోగ్యులుగా జీవిస్తున్న ప్రజలు ఎంతోమంది ఉన్నారు. ఏది విత్తుతావో అదే కోస్తావు. పాపం అనే పంటను విత్తుతావో పాపం అనే పంటనే కోస్తావు. నీతి అనే విత్తనాన్ని విత్తావు, నీతి అనే పంటని కోస్తావు. దేవుడు సర్వంతర్యాన్ని ఎవరు చూడట్లేదు. నేను చేసిందంతా నేనే బాగుపడతాను, ఇతరులు ఎలా పోతే నాకేంటి అన్నట్టు మనం జీవించడానికి వీల్లేదు. ఎప్పుడైతే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ కలిగి మనం జీవించాలో ఆయన ప్రేమ కోసమే మనం జీవించాలి. ఎందుకంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. కాగా తన అద్వితీయ కుమారుడి యందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన్ని అనుగ్రహించాడు. ఆయన ప్రేమామయుడు. ఆ ప్రేమని ఇతరుల పట్ల, మనం ఆత్మల పట్ల భారం కలిగి మనం జీవించాలి. మన చుట్టూ ఉన్న ప్రజలు, బంధువులు, స్నేహితులు, మనం చేస్తున్న జాబ్ దగ్గర, మనం చేస్తున్న వ్యాపారం దగ్గర, స్నేహితులుగా, ఇరుగు పొరుగు వారుగా, మన సొసైటీలో ఎంతోమంది ఉన్నారు. తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, లోక సంబంధమైన పాపానికి జురుకుంటూ, పాపానికే తన జీవితాన్ని అమ్ముకుంటూ, పాపమే జీవితం అని జీవిస్తున్న ప్రజల్ని ఉద్ధరించడానికి నా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి నిన్ను ప్రేమించడానికి, నన్ను ప్రేమించడానికి, నశించిపోయేవారిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. అందువల్ల ఆయన ప్రేమ సువార్త ప్రతి ఒక్కరు వినాలని, ఆయన ప్రేమను ప్రకటించాలని ప్రభువైన యేసుక్రీస్తు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు తన ప్రేమని సాగ్గా చేసుకుని ఎంతోమంది నశించిపోయే వాళ్ళు కూడా ఉన్నారు.
దేవుని యందు భక్తి కాదు కానీ భయం కలిగి జీవించాలి. ఆయన ఇష్టలుగా మనం జీవించినట్లయితే, ఆయన రాజ్యాన్ని నీతిని వెతికినట్లయితే, దేవుడని నోటితో చెప్పుకొని సాతానుడు మాటలు విని ఆడి చేతిలో చేయి వేసి మనం జీవిస్తే దేవుడు ఎంతో బాధపడతాడు. అందువల్ల ఆయన సన్నిధిని, ఆయన పాద సన్నిధిని, ఆయన పాదాలను ప్రేమించేవారుగా మనం జీవించాలని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నిజమైన భక్తి ఆయన రాజ్యానికి నిన్ను తీసుకుని వెళ్తుంది. అందుకని ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలని, ఆయనకి ఇష్టమైన ప్రజగా, పరిశుద్ధమైన జనంగా మనం జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అటువంటి వారిగా మనం జీవించినట్లయితే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, అక్రమ సంపాదనతో, అక్రమ సంబంధాలతో, అక్రమ క్రియలు చేస్తూ విచ్చలవిడి జీవితం జీవిస్తూ ఉన్న ప్రజల్ని వెతికి రక్షించడానికి నా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయనలాగా జీవించాలని, పరిశుద్ధంగా ఆయనలాగా బ్రతకాలని నిన్ను నన్ను ఈ లోకంలో ఆయన స్వరూపంలో సృష్టించాడు. ఆయన బిడ్డగా పరిశుద్ధమైన జీవితం కలిగి ఆయనకి ఇష్టలుగా ప్రతి ఒక్కరు జీవించాలని, ఆయన పనిముట్లుగా, పాత్రలుగా వాడబడాలని, ఆయనకి ఇష్టమైన జీవితం ఈ లోకం అంతా ఆయన ప్రకటించే విధంగా జీవించాలని ఆయన ఆశ. అదే సువార్త. మీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించాలని చెప్పిన ప్రభు మాటలని ఎప్పుడైతే మనం దేవుని మాటలను ప్రకటిస్తామో ఆయన మనలో మనతో ఉంటాడు. ఆయనకి ఇష్టమైన ప్రియులుగా మనం జీవించే విధంగా ఆయన చేసుకుంటాడు. అందుకని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణన స్తోత్రాలు నాయన. మా చుట్టూ ఉన్న ప్రజలు నశించిపోతుండగా నాయన, మేము నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి జీవించేలాగా ఈ లోకం ఇచ్చే సంపద, ఈ లోకం ఇచ్చే అల్పకాల పాపభోగాలు మాకొద్దు నాయన. మీ సన్నిధి మాకు కావాలి నాయన. మీ పాదాల చెంత మేము జీవించే ధన్యతను, భాగ్యాన్ని దయచేసి మిమ్మల్ని ఇతరులకు పరిచయం చేసి చేసి ధన్యతల భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని పాటల ద్వారా మిమ్మల్ని స్తుతిస్తుండగా ఆ స్తుతి సింహాసనంపై ఆసనుడై మమ్మల్ని ఏలమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. స్తుతి చేసి నీ పాడనా, స్తోత్ర గీతము భజించిని పొగడనా, స్వామి స్తుతి చేసిని పాడనా, స్తోత్ర గీతము భజించిని పొగడనా, స్వామి స్తుతి చేసిని పాడనా, స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసిని పాడనా, స్తోత్ర గీతము భజించిని పొగడనా, స్వామి స్తుతి చేసిని పాడనా, స్తోత్ర గీతము. దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే గదా, దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే గదా, జల ప్రళయములో నోవాను గాంచిన, జల ప్రళయములో నోవాను గాంచిన బలవంతుడవు నీవే గదా, జల ప్రళయములో నోవాను గాంచిన బలవంతుడవు నీవే గదా,
నీవే గదా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసినే పాడనా, స్తోత్ర గీతము భజించిని పొగడనా స్వామి. స్తుతి చేసిని పాడనా, స్తోత్ర గీతము. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సుచరితుడవు నీవే కదా. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సుచరితుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణమునిచ్చిన, పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే కదా. ఆ ఆ ఆ ఆ నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసినే పాడనా, స్తోత్ర గీతము భజించిని పొగడనా స్వామి. స్తుతి చేసిని పాడనా, స్తోత్ర గీతము భజించిని పొగడనా స్వామి. స్తుతి చేసిని పాడనా, స్తోత్ర గీతము. ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడ, మహాగణన స్తోత్రాలు నాయన. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి కీర్తించి కొనియాడే ధన్యతను భాగ్యాన్ని దయచేసింది కన్నాను. వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడమని యేసు క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనకి ఏర్పాటు చేసిన గ్రంథం మీరు సాత్వికమును ధరించు కొనుడి. సాత్వికం అంటే తగ్గింపు. మీరు సాత్వికమును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు సాత్వికమును ధరించుకొనుడి. సాత్వికము ఆత్మఫలంలో మనం దేవుని ఎడల కలిగి ఉండవలసిన రెండవ లక్షణం సాత్వికము. సాటి లేని సాత్వికుడైన యేసుక్రీస్తును అనుసరించేవారు సాత్వికం కలిగి జీవించాలి. అనగా భావమును బట్టి బలం, ధైర్యాలతో కూడిన నిగ్రహం. ఇది కోపం చూపించవలసిన సమయంలో కోపించడం, తనను తాను తగ్గించుకొని లోబడి ఉండవలసిన సమయంలో తగ్గించుకోగలగడం. అది సాత్వికం. సాత్వికం కలిగి జీవించిన కొందరు. మొదటిగా చూసుకున్నట్లయితే హిజ్కియా సాత్వికము కలిగి జీవించను, తద్వారా ఉగ్రత నుండి తప్పించబడెను. రెండవదిగా మనస్సే సాత్వికము కలిగి జీవించను, తద్వారా శ్రమ నుండి తప్పించబడెను. మూడవదిగా హేషియా సాత్వికము కలిగి జీవించను, తద్వారా శ్రమ నుండి తప్పించబడెను.
నా ప్రియ నేస్తమా, సాటి లేని సాత్వికము మనిషిని పరలోకానికి నడిపించే దివ్యమైన గుణం. నీవు దేవుని జీవితమును బాగా ధ్యానించినప్పుడు, ప్రార్థనలో గడిపినప్పుడు దేవుడు కొన్ని అనుభవాల ద్వారా నిన్ను సాత్వికము అను గుణముతో నింపును. గనుక నీవు సాత్వికమును కలిగి శరీర కార్యములను, కలహాలను, పోట్లాటలు, శత్రుత్వం, ఆధిక్యత కోసం పోరాటాలు, కక్షలను, స్వార్థపు కోరికలు, అధికారాన్ని కోరుకోవడం చేయించుము. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? శరీర కార్యములను, కలహాలను, పోట్లాటలు, శత్రుత్వం, ఆధిక్యత కోసం పోరాటాలు, కక్షలను, స్వార్థపు కోరికలు, అధికారాన్ని కోరుకోవడం, వాటిని జయించుమని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అందుకని మీ సాత్వికమును ధరించుకోండి, సాత్వికమును గుణాన్ని ధరించుకోండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, ప్రేమను, సమాధానాన్ని, సత్యాన్ని ధరించుకొనుడి. సాత్వికంలో ఉన్న గుణాలు ప్రేమను, సమాధానాన్ని, సత్యాన్ని ధరించుకోండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి అని నా ప్రభు అయిన యేసుక్రీస్తు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి అని దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అలాగే గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం, ఆత్మఫలం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ నిగ్రహం. ఏం ఫలాలు అవి? ఆత్మ ఫలాలు. అయితే 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తం వలన పురోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదోకియ, ఆసియా, బితునియ అనే దేశంలో ఎందుకు చెందిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. మీకు కృపయు సమాధానమును వర్ధిల్లును గాక అని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే మొదటగా చూసుకున్నట్లయితే హిజ్కియా సాత్వికము కలిగి జీవించను. దేవుని పరిశుద్ధ మాటలు కలిగి మనం జీవించేటట్టు ప్రార్థన చేసుకున్నాం.